right? So ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ద వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ ద సేక్ ఆఫ్ పువర్ పీపుల్ ఆరోగ్యశ్రీ. అయితే ప్రభుత్వం మరి ఇన్ని వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి నెలసరి సాలీనా 90 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయల్లో కూడా 2 దశల 3 దశలుగా దాన్ని కూడా పేమెంట్ చేసి ఈ యొక్క వీళ్ళు ఏదైతే బంద్కి కాల్ ఫార్వర్డ్ ఇచ్చిండ్రో దాన్ని లేకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇమ్మీడియట్ గా దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ అవసరం కూడా అయితే ఈ ప్రభుత్వాన్ని ఈ 99 టీవీ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అట్లనే ఈ వైద్యులు కూడా, ఎందుకంటే ఒక ప్రాణం పోయిందంటే మళ్ళీ ప్రాణం తెచ్చేటువంటి పరిస్థితులు ఉండదు. భద్రత చూసే పోలీసులు, ప్రాణాలు కాపాడే వైద్యులు, వాళ్ళకు నిజంగా సమ్మె చేసేటువంటి హక్కు లేదు. అయినప్పటికీ కూడా విసిగి వేసారిపోయిన తర్వాత నిరసనలో భాగంగా సమ్మె పేరుమిట ప్రభుత్వం ముందుకు వాళ్ళ యొక్క యాజమాన్యాల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ 2 అంశాలు గమనించాలని నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం కపరప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఇప్పుడు టిఆర్ఎస్ సినిమాకు ఒక విన్నపం ఏంటంటే, యాంకర్ శ్రీనివాస్ గారు హరీష్ రావు గారికి చెప్పండి, అనవసరంగా వీళ్ళందరినీ పోగు చేసి వెనక నుంచి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఈ డాక్టర్లకు ఫోన్లు చేసి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయండి, ధర్నాకు పోండి అని చెప్తుండే. సో చెడ్డ పనులు చేసి హరీష్ రావు చెప్తారు. ఎందుకంటే ఇటువంటి తిట పనులు మంచిగా కావు. సమాజంలో మేము అందరం ఉన్నాం, మేము కూడా చూస్తున్నాం. హరీష్ గారు వారి పార్టీ చేసిండ్రు, ప్రభుత్వం అయిపోయింది, ఆయన ఇంట్లో పండుకోవాలని ప్రజలు చెప్పారు. కాబట్టి ఆయన ఇంట్లో పండుకుంటే ఆయన బాగుంటది. మాకున్న హరీష్ రావు గారు ఇటువంటి పనులు ఈ డాక్టర్లకు ఫోన్ చేసి ఒక్క నిమిషం కపరప్రసాద్ గారు, సారీ సార్, మంచి డిబేట్ పెట్టినారు. చెప్పండి సార్. రైట్, ఇప్పుడు ఒకటే అండి, ప్రభుత్వ వైద్యశాలలు సరిగా పనిచేయట్లేనప్పుడు, ప్రభుత్వ వైద్యం ఉచితంగా ప్రజలకు అందనప్పుడు ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ అయిపోతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో, ఆయన మస్తిష్కం నుంచి వచ్చి పెట్టలేరు ఆరోగ్యశ్రీ. అప్పుడు పెద్ద ఎత్తున మందకృష్ణ గారు ధర్నా చేసి, కిషన్ రెడ్డి గారు మందకృష్ణ గారు రోడ్డు పైన బైఠాయించి, చిన్నపిల్లలందరూ చనిపోతున్నారని చెప్పి అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల్ని రోడ్డు మీద తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ప్రజలకు వైద్యం అందుతలేదు అని చెప్పి ప్రభుత్వం అప్పుడు కళ్ళు తెరిచింది. సరే ఆ ఉద్యమానికి స్పందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప మనసుతోటి ఆరోగ్యశ్రీని పెట్టారు. ఆరోగ్యశ్రీని పెట్టినప్పుడు కూడా నాకు స్వయంగా అనుభవం ఉంది. వారు ఏమన్నారంటే, మా మిత్రుడి వాళ్ళ భార్య ఆరోగ్యశ్రీలో డైరెక్టర్ గా ఉండింది, డాక్టర్ గా ఉంటే పోయి ఆమె చెప్పింది, సార్ కోటీశ్వర్లు కూడా వచ్చి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నారు అంటే, వాడు చెయ్యబట్టి అడుక్కుంటున్నప్పుడు అమ్మ నీ దగ్గర బిచ్చపోడే, నువ్వు వేస్తున్నావు వేసేయి, ప్రభుత్వం ఎప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు ఆపదు ఎవరికైనా అందని ఏం చెప్పినాడు. అంత గొప్ప మనసుతో అప్పుడు అన్ని కోర్టులో రిలీజ్ చేసి ఆయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసింది. కానీ రాను ఏమైందంటే, ఈ ఆరోగ్యశ్రీ అనేది ఇందాక వీళ్ళ భక్తులందరూ చెప్పినట్టుగా, మిత్రులందరూ చెప్పినట్టుగా, ఆరోగ్యశ్రీ ఒక వ్యాపారంగా మారిపోయి దొంగ బిల్లులు పెట్టి లేని వాటిని కూడా సృష్టించి అనేక ఆసుపత్రులు కొంత అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఈ నిధుల విడుదల అనేటువంటి విషయంలో కొంత జాప్యం ఏర్పడేది. దాని మీద విచారణలు జరిగిన అనేక సందర్భాల్లో వాటిని అన్నింటినీ తోడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదు. అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు ఆపడం, ఇటు ప్రైవేట్ వైద్యశాలలు విధులు బంద్ చేయడం అనేది ఎక్కడ కూడా సరిగా ప్రభుత్వం వైపు నుంచి, ఇటు వైద్యశాల వైపు నుంచి